హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో మనం 2026వ సంవత్సరంలో రానున్న రథసప్తమి విశేషాలు, రథసప్తమి రోజున పాటించవలసిన నియమాలు, దానాలు, ఇంకా ఆ రోజున ఎటువంటి పూజా విధానాలు పాటించాలి, ఏ సమయంలో స్నానం చేయాలి, ఆ సూర్య భగవానుని ఏ విధంగా పూజించాలి, గోధుమల దీపం ఎలా వెలిగించాలి అన్న విశేషాలను ఈ వీడియోలో చూడబోతున్నాము. రథసప్తమి అంటే ఆ సూర్య భగవానుడు జన్మించిన రోజుగా భావిస్తాము. ఇక ఈ 2026వ సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వస్తుంది అంటే జనవరి నెల 25వ తేదీ ఆదివారం రోజున రానుంది. ఇక ఆ సూర్య భగవానునికి ప్రత్యేకమైన అత్యంత ఇష్టమైన ఆదివారం రోజున వస్తున్న కారణంగా ఇది చాలా విశిష్టమైనది. ఈ మాఘమాసంలో ఏ ఆదివారం రోజైనా సరే ఆ సూర్య భగవానునికి ఈ విధంగా పూజించినట్లయితే సమాన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రథసప్తమి రోజున గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే సకల శుభప్రదం. ఇక ముఖ్యంగా మాఘమాసంలో నదీ స్నానాలు చేసినట్లయితే సకల శుభదాయకం. ఈ రోజున నదీ స్నానాలు కుదరని వాళ్ళు స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేసినట్లయితే తత్సమాన ఫలితాలు ఉంటాయి. మరి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఈ రోజున పవిత్ర స్నానం చేయడానికి శుభ సమయం ఉదయం 5:26 ప్రారంభమై 7:13 మధ్యలో ఏ సమయంలో అయినా కూడా స్నానం అన్నది చేయవచ్చును. ఇక స్నానం ఆచరించేటప్పుడు ఎర్రటి అక్షింతలు శిరస్సుపైకి 1, భుజముల పైన చెరో 2 జిల్లేడాకులు, అలాగే ఛాతీ పైన 1 పెట్టుకొని శిరస్నానం చేయాలి. అలాగే రేగుపళ్ళు కూడా పెట్టుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత ఆర్ఘ్యం సమర్పించాలి. ఆర్ఘ్యం సమర్పించే నీటిలో ఎర్రటి పుష్పం, అలాగే ఎర్రటి అక్షంతలు వేసి ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవునికి తూర్పు ముఖంగా ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆ తరువాత స్వామివారికి ఇష్టమైన రథం ముగ్గును వేయాలి. తరువాత స్వామివారికి ప్రసాదంగా పరమాన్నాన్ని నివేదించాలి. పరమాన్నం వండేటప్పుడు చిక్కుడు గింజలను వేయాలి. ఇలా చేసినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పరమాన్నం తయారు చేసేటప్పుడు గరిటకు బదులుగా చెరుకును ఉపయోగించాలి. ఇప్పుడు చిక్కుడు కాయలతో స్వామివారి రథాన్ని తయారు చేసుకోవాలి. చిక్కుడుకాయల రథం సాక్షాత్తు ఆ సూర్యనారాయణుని రథంగా భావించి పూజించాలి. ఇంట్లో గనక సూర్యనారాయణుని ఫోటో గనక ఉన్నట్లయితే ఆ ఫోటోని ఉంచి పూజ చేయవచ్చు. అలా లేని సమయంలో ₹1 నాణెం తీసుకొని ఆ రూపాయి నాణెం స్వామివారి ప్రతిబింబంగా రథంలో నుంచి పూజ చేయాలి. స్వామివారి ప్రతిబింబం పెట్టే ముందు గోధుమలను పోసి దానిపైన రూపాయి నాణ్యం పెట్టి
రథాన్ని పెట్టాలి. ఈ పూజ కోసం స్వామివారికి ఇష్టమైన ఎర్రటి వర్ణం గల పుష్పాలతో పూజించాలి. ఇప్పుడు గోధుమలతో దీపం ఎలా పెట్టాలో చూద్దాము. 7 జిల్లేడు ఆకులు తీసుకొని శుభ్రపరిచి వాటికి పసుపు, గంధం, కుంకుమ పెట్టాలి. ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకొని అందులో 3 పిడికుళ్ళ గోధుమలను వేయాలి. మన ఇళ్ళల్లో ఎవరికైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారు ఒక్కొక్క పిడికిలి గోధుమలను వేయచ్చు. అదేవిధంగా ఈ జిల్లేడాకులను ఆ గోధుమల పైన అలంకరించుకోవాలి. 7 జిల్లేడాకులు ఆ సూర్య భగవానుని 7 అశ్వాలను సూచిస్తాయి. ఈ జిల్లేడాకుల మీద కొన్ని గోధుమలను ఉంచి వాటిపైన ఒక ప్రమిదను పెట్టాలి. ఈ ప్రమిదకు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇందులో నువ్వుల నూనె పోయాలి. ఇప్పుడు 7 ఒత్తులతో దీపాలను వెలిగించుకోవాలి. ఈ 7 ఒత్తులు ఎరుపు వర్ణంగా ఉండాలి. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈ ఎరుపు రంగు ఒత్తులతో గోధుమల దీపం వెలిగించినట్లయితే సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి. అలాగే ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఈ దీపాలను వెలిగించడం వల్ల తప్పకుండా ఆరోగ్యం అన్నది మెరుగుపడుతుంది. ఈ రథసప్తమి రోజున వెలిగించడం కుదరని వాళ్ళు మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారంలో అయినా కూడా దీపాన్ని వెలిగించవచ్చును. దీపాన్ని వెలిగించే సమయంలో ఆ సూర్యనారాయణుణ్ణి కీర్తించాలి. వీలైతే ఆదిత్య హృదయం పఠించడం వల్ల చాలా శుభదాయకం. ఇక రథసప్తమి పూజ ప్రారంభించే ముందు ఆ గణనాథుణ్ణి వేడుకోవాలి. ఆ బుజ్జి గణపయ్యకు నివేదనగా ఏదైనా పండు లేకపోతే బెల్లం నివేదించాలి. ఇక పరమాన్నం చిక్కుడు ఆకులపైన సూర్యభగవానునికి నివేదించాలి. నాకు చిక్కుడు ఆకులు దొరకని కారణంగా తమలపాకులపైన నివేదిస్తున్నాను. స్వామివారికి చెరుకుతో నివేదనను వడ్డించాలి. ఇది చాలా శ్రేష్టమైనది. ఈ పరమాన్నంలో ఎటువంటి జీడిపప్పులు కానీ ఎండు ద్రాక్ష కానీ ఏది వేయకూడదు. తరువాత చెరుకు ముక్కలు, రేగుపళ్ళు ఈ విధంగా నివేదించాలి. స్వామివారికి ఎర్రటి అక్షింతలతో 12 నామాలను జపిస్తూ పూజ చేయాలి. ఇలా మన శక్తి కొలది దీప ధూప నైవేద్యాలతో ఆ ప్రత్యక్ష నారాయణుణ్ణి ఆరాధించాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.